హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి ఆల్టో K10 VXI ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉందో మొత్తం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి ఆల్టో K10 మారుతి సుజుకి వారిది VXI ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉన్నది ఇది. అయితే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,49,500 రూపాయలు. ఇక దీనికి గాను మనం కట్టవలసిన ఇన్సూరెన్స్ వచ్చేసి 29,214 రూపాయలు. ఇక రోడ్ ట్యాక్స్ వచ్చేసి 76,930 రూపాయలు చెల్లించాలి. ఇక టెంపరవరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా హైపోథికేషన్ కోసం మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 4,865 రూపాయలు కట్టాలి. ఇక ఇంజన్ వారంటీ చూసుకున్నట్లయితే 11,170 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక మనకు ఆటో కార్డ్ అని ఉంటుంది, 885 రూపాయలు మనం చెల్లించాల్సిందే. ఇక మనకు బేసిక్ కిట్, ప్రతి ఒక్క వెహికల్కి అయితే బేసిక్ కిట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. బేసిక్ కిట్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక మీరు ఇంకా దాంట్లో ఇంకా మీ యొక్క యాక్సెసరీస్ ఇంకా పెంచుకోవాలనుకున్నట్లయితే దానికి సపరేట్ కాస్ట్ అది పెరుగుతూనే ఉంటుంది. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక మొత్తం కలుపుకొని మనం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,77,566 రూపాయలకి ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్, నెట్గా అయితే. ఇక ముఖ్యంగా మనం దీనిని ఎంతో అంత డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవాలి అనుకున్నట్లయితే ఎంతవరకు మనకు లోన్ వస్తుంది అనేది మనం చూద్దాం. అంతకంటే ముందు మీ అందరికి చిన్న గమనిక ఫ్రెండ్స్, మీకున్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే లోన్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ బేసిక్ పడేది మీకున్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది, గమనించండి. అయితే ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, గమనించండి ఫ్రెండ్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే 80% వరకు లోన్ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వారికైతే డైరెక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే లోన్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇది మాత్రం గమనించండి. ఇక మనం లోన్లో అది మనం ఈఎంఐలో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు చెల్లించాలని మనం చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,49,500 రూపాయలు ఉండగా మీకు 80% లోన్ అంటే దాదాపు మీకు 4,39,600 రూపాయలు అయితే 80%కి 4,39,600 రూపాయలు అయితే మీకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చినటువంటి ఈ లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఉదాహరణకి వేసుకున్నట్లయితే ప్రతి నెల మీరు చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 9,394 రూపాయలు 60 నెలల వరకు మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈఎంఐ. అయితే మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్కి గాను మనకు 5 సంవత్సరాలకి ఎంతవరకు ఇంట్రెస్ట్ పడుతుందంటే 1,24,062 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అయితే మనకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, మనం చెల్లించవలసిన ఈఎంఐ. మరి ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి అని మీకు చిన్న సందేహం వచ్చి ఉంటుంది, ఆ సందేహం తీరుస్తాను. ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ తీసేస్తే దాదాపు 2,37,964 రూపాయలు అయితే మనకు డౌన్ పేమెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అయితే మీరు ఈ అమౌంట్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ కలిపి కట్టుకున్నట్లయితే ఇంకా మీకే ఇంకా చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈఎంఐ కూడా కట్టే ఈఎంఐ ఎంతైతే ఉందో ఆ ఈఎంఐ కూడా తగ్గుతుందనమాట. అయితే ఇదంతా డిపెండ్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ ఏదైతే ఉంటే దానికి బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, నేను చెప్పేది దాంట్లో డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు.
మీకు సపరేట్గా మీరు వచ్చినట్లయితే షోరూమ్కి వచ్చినట్లయితే మరోసారి వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా ఎంత పడుతుంది అనేది వాళ్ళైతే చెప్తారు ఫ్రెండ్స్. ఇది గమనించగలరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరి మీరు డైరెక్ట్గా అంటే నెట్ పేమెంట్గా తీసుకోవాలనుకున్నట్లయితే 6,71,679 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. అదే మరి తర్వాత మనకు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పర్సనల్స్ ఉంటే వాళ్ళకి అదే, కాకపోతే లోన్ పరంగా తీసుకోవాలనుకున్నట్లయితే సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. వారికి వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మరోసారి చెప్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక మనకు మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో వచ్చేసి 24.9 km/లీటర్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని యొక్క సీసీ చూసుకున్నట్లయితే 999 cc అనమాట. ఇక దీని యొక్క పవర్ చూసుకున్నట్లయితే 67 PS ఎట్ ద రేట్ ఆఫ్ 5500 RPMతో వస్తుంది. టార్క్ చూసుకున్నట్లయితే 89 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 3500 RPM అయితే దీనికి మనకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మనకు మైలేజ్ చూసుకోవాలి కాబట్టి మైలేజ్ అయితే మనకు మంచి మైలేజ్ అయితే ఉంది. ముఖ్యంగా ఈ కార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈజీ టు డ్రైవ్, ఈజీ టు పార్క్. ఎక్కడైనా సరే మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఈ వెహికల్. తర్వాత ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఏ సందులు బంధువులు అయినా కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే చాలా కండిషన్గా మంచిగా అద్భుతమైన కార్. మిడిల్ క్లాస్ వారికి కానివ్వండి, లో బడ్జెట్గా మంచి కార్ తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నట్లయితే ఈ కార్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.